ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతుంటే నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులున్న భాష సమస్యతో అవస్థలు పడుతున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు మరాఠీ టీచర్లను నియమించడంతో పాఠాలు చెప్పలేక టీచర్స్, అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలంలోని పాఠశాలల్లో చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. మరాఠీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక స్టూడెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. అటు పాఠాలు చెప్పేందుకు టీచర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరాఠీలో చదువుకున్న ఉపాధ్యాయులు తెలుగులో పాఠాలు చెప్పలేకపోతున్నారు. గతంలో ఈ ప్రాంతం మహారాష్ట్ర పరిధిలో ఉండడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు స్థానికులు. అప్పటి మరాఠీ మీడియం పాఠశాలలను 9 ఏళ్ల కింద తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చారు. అప్పటి నుంచి ఈ పాఠశాల విద్యార్థులకు తెలుగు మీడియం పుస్తకాలనే పంపిణీ చేస్తున్నారు అధికారులు. కానీ విద్యాశాఖ రికార్డ్స్ లో మాత్రం మరాఠీ మీడియం అని పొందుపరచడంతో మరాఠీ బోధించే ఉపాధ్యాయులే కొనసాగుతున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందోనని వర్రీ అవుతున్నారు పేరెంట్స్. మద్నూరు మండలంలోని తడిహిప్పర్గా, హండకెట్టూర్, చిన్న చక్కర్గా ఈ 3 గ్రామాల్లోని పాఠశాలల్లో దాదాపు 323 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూళ్లలో 10 మంది మరాఠీ టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అయితే మరాఠీ టీచర్లు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదంటున్నారు స్టూడెంట్స్. తమకు తెలుగు టీచర్లను నియమించాలని కోరుతున్నారు. మా పాఠశాలలో మరాఠీ సార్లు ఉన్నారు. మాకు మరాఠీ రావట్లేదు. మాకు తెలుగు సార్లు కావాలి. మరాఠీ సార్లు ఉండడం వల్ల మాకు తెలుగు రావడం లేదు. మాకు తెలుగు సార్లు పంపితే మేము ఇంకా బాగా చదువుతాము. మరాఠీలో చదివిన తాము భాష సమస్యతో విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నామంటున్నారు ఉపాధ్యాయులు. వచ్చిరాని తెలుగుతోనే బోధిస్తున్నామని చెబుతున్నారు. అంతా ఇక్కడ మరాఠీ మీడియం టీచర్స్ అయినాం, పిల్లలు చదివేది తెలుగు మీడియం. దానివల్ల పిల్లలకి ఏమైందంటే భవిష్యత్తు వాళ్ళ యొక్క నష్టం అవుతుంది. మేము అసలు మరాఠీ మీడియం చదివింది, తెలుగు చదవలే. దానివల్ల మేము పిల్లలకు న్యాయం సరిగా చేయలేకపోతున్నాం. అయినా పర్లేదు మేము నేర్చుకొని చెప్తున్నాం, కానీ అంత మాత్రం డీప్గా న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి దీని మీద పై అధికారులు శ్రద్ధ పెట్టి వాళ్ళకు తెలుగు స్టాఫ్ ఇక్కడ పంపిస్తే బాగుంటుంది. నేను మరాఠీ మీడియం కాబట్టి ఇక్కడ అయితే నాతోనే ఎంత అయితే కృషి అవుతుందో నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక మాధ్యమం టీచర్లు ఉంటే చాలా చక్కగా బోధిస్తారు. భాషా సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.